ఇక్కడ ఒక అంశం మేడం, ముందుగా కార్తిక్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిపిపి ట్రిపుల్ పికి ప్రైవేటైజేషన్ తేడా తెలియదని వ్యాఖ్యానించడం ఇది అసమంజసం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పీపీపీలో ఏమో తెలుస్తూ వీళ్ళు తెచ్చినటువంటి P4 ద్వారా మెడికల్ కాలేజ్ మరి టేకప్ చేయొచ్చు కదా, దాన ధర్మాలు చేయించి పారిశ్రామికవేత్తల ద్వారా. ఇది కార్తిక్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అసమంజసమైనటువంటి ఆరోపణలు ఒక నాయకుడి మీద అనవసరం చేయదు. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ కి అదాని డేటా సెంటర్ కి వ్యత్యాసం తెలియదని మాట్లాడటం ఈయన కార్తిక్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి అంశం మేడం, P4 అంశంలో కానీ P3 అంశంలో కానీ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానం ఉంది. ఒకవైపున P4 ద్వారా ప్రజలను బాగు చేస్తామని చెప్తున్నారు. ఆ P4 ని మెడికల్ కాలేజీలకు ఎందుకు అన్వయించుకోకూడదు అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళకి మొహం చాటేసేటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా రఫీ గారిని ఇట్లా కార్తిక్ గారు చేసినటువంటి కామెంట్స్ కరెక్ట్ కదా. ఆయన ప్రభుత్వానికి సంబంధం లేదన్నాడు రఫీ గారు. ప్రభుత్వం ప్రధానదారుడు ప్రభుత్వానికి అని సంబంధం లేదంటాము. మీ యొక్క అవగాహన అంటారు దీన్ని చూస్తా ఉన్నాం ఈరోజు. ఓకే ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విషయాలు మాట్లాడారో మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే రఫీ గారు వదిలేండి. ఓకే రామారావు గారు ఏపీలో రఫీ గారు ఓకే ఏపీలో ఇప్పటికే DAP యూరియా దొరకని పరిస్థితి ఉంది. బీమా సంగతి కూడా పట్టించుకోవట్లేదు. సబ్సిడీ విత్తనాలు లేవు. టమాటాకు కానీ పత్తికి కానీ వేరే గిట్టుబాటు ధరలు ఏమీ లేవు. దాన్ని అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీ దగ్గర వాటికి తగిన ఆధారాలు ఉన్నాయా? ఎప్పటికప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా పరిష్కరిస్తున్నారు అని ప్రజలు అంటుంటే మీరెందుకు దాన్ని విమర్శిస్తున్నారు? ఎక్కడ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయా రామారావు గారు? ఇవన్నీ లేవు అనే దానికి మీరేమైనా ప్రూఫ్స్ చూపిస్తారా? ఇక్కడ యూరియా కొరత అనేది మీడియా ముఖంగా చూసాము. తెలుగుదేశం పార్టీ నాయకులు గోడౌన్లలో దాచిపెట్టుకున్నటువంటి యూరియాని నిల్వల్ని వాటన్నిటి కూడా బహిర్గత పరిచయం కదా. అట్లాగే మద్దతు ధర లేదని చెప్పి పొగాకు కానీ మిర్చి కానీ మామిడికి కానీ అపరాలు ధాన్యాలు MSPకి కూడా కనీసం మద్దతు ధరకు కూడా కొనిపించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది వాస్తవం, ప్రూవ్ అయింది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రైతాంగానికి అన్ని తెలిసిందే కదా. రైతాంగాన్ని మోసం చేసిన మాట వాస్తవం కదా మేడం. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా దాన్ని లిమిటేషన్ చేసి 1,50,000 ఇస్తామని చెప్పి 2014 ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని 5 విడతలు అని చెప్పి ఇస్తామని చెప్పి 3 విడతలు అరకొరగా ఇచ్చారు రైతులకి. 2 విడతలు అసలు కంప్లీట్ ఎగ్గొట్టారు మేడం. ఈ రోజు కూడా అదే వాళ్ళు చేస్తున్నది. సంవత్సరం పాటు రైతు భరోసా ఎగ్గొట్టారు. 20,000 చొప్పున ఇస్తామన్నారు. 20,000 40,000 ఇవ్వాల్సింది పోయి ఈ రోజు 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని ఇంకా రైతులకు పక్కా ఉన్నారు కదా. వీళ్ళ యొక్క అంశం చూస్తే వీళ్ళు యూరియాను కూడా ఈ కల్తీ మద్యానికి వాడారనే అనుమానాలు వస్తాయి. యూరియా కూడా కల్తీ మద్యంలో వాడతారట. అసలు క్లియర్ గా జయచంద్రారెడ్డి గారు అఫిడవిట్ లో కూడా ఆఫ్రికాలో నాకు డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి అట్లాగే మొలకల చెరువులో ఆ యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీకి ఆ పూజలు కూడా చేశారు కదా మేడం. దసరాలో మనం చూస్తాం కదా మీడియాలో. ఈ విధంగా చేస్తా ఉంటే మా మీద ఎందుకు పడతారు అనేది అర్థం కావట్లా. రఫీ గారు వాళ్ళ యొక్క అవినీతి మూలాలు ఎక్కడ ఉన్నాయి? లిక్కర్ అంశంలో చూస్తే ఈ యొక్క నకిలీ మద్యం యొక్క మూలాలు మొలకల చెరువు నుంచి ఎక్కడ వ్యాపించినో చూసాం కదా. అట్లాగే ఆ యొక్క జనార్దన్ రావు చేత కావాలని చెప్పి చెప్పించారు కదా. మనం చూస్తుంటే అన్నమయ్య జిల్లాలో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కడి దాకా వచ్చినాయి అనేది చూస్తే ఇబ్రహీంపట్నం నుంచి, అట్లాగే మనం చూస్తా ఉంటే పరవాడలో కానీ, అక్కడ అమలాపురంలో కానీ, పాలకొల్లో కానీ, ఏలూరులో కానీ, రేపల్లిలో కానీ, నెల్లూరులో కూడా యానవాళ్ళు దొరికినాయి కదా. అంటే మనకి మీడియాకు కానీ ప్రజలకు కానీ కనిపించింది. ఇది కనిపించకుండా ఇంకెంత ఉంది? దాదాపుగా 30% దాకా నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతుంది అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణ జరిగింది. అంటే వీళ్ళు ఎంత భయంకరంగా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు అనేటువంటి అంశం ఈ యొక్క కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? అసలు ఈ రోజు కొల్లు రవీంద్ర గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. నైతిక బాధ్యత వహించాలి కదా. నకిలీ మద్యం దొరికింది కదా. కానీ నోరు మెదపరు. చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు మెదపరు. డిఫాక్టో సీఎం లోకేష్ గారు కూడా దీని మీద నోరు మెదపరు. డిప్యూటీ సీఎం ఎట్లా కూడా తానంటే తందానే కదా మేడం. ఇక్కడ మనకు అర్థమవుతుంది వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని కట్టుకోవాలనేటువంటి ఆకాంక్ష, ఆత్రము, ఆ యొక్క తపన నిలిచేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. సరే ఇప్పుడు ఎంత మోసం జరిగింది కూటమి ప్రభుత్వం అనేది మీరు చెప్పారు వేణుగోపాల్ గారు. ఓకే రఫీ గారు ఇంకొకరికి అవకాశం ఇద్దాం రఫీ గారు. ఓకే రఫీ గారు అవకాశం ఇద్దాం. వేణుగోపాల్ గారు సో మీరేంటి కూటమి ప్రభుత్వం వచ్చాక మేము అన్ని వ్యవస్థల్లో కూడా అన్ని రంగాల్లో కూడా మేలు